నమస్తే, వణక్కం. అందరికీ హాయ్ హాయ్. మనం ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా సరే చేసుకుని తినే రెసిపీ అండి. చాలా బాగుంటుంది. సో మీకు నేను ఫ్రైడ్ రైస్ కొన్ని రకాలుగా చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా అది రైస్లా వండుకుని వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత ఒక పాత్ర తీసుకుని దాంట్లోని ఉల్లిపాయలు ఫస్ట్ నేను ఆయిల్ పొయ్యను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ఆయిల్ వెయ్యము అని. సో ముందు నేను ఆనియన్స్ వేసాను. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, సాల్టు, పసుపు వేసి బాగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. బాగాని టక టక కొట్టాలన్నమాట ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు. అవి వేసుకుని నీరు పీల్చేంత వరకు వేయించేసుకోండి. త్వరగా అయిపోవాలంటే త్వరగా అవుద్దనమాట. సో నేను ముందు ఆయిల్ పోయకుండా ఇవన్నీ వేసుకుని మంచిగా వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం క్యారెట్, క్యాబేజీ ఇలాంటివన్నీ తురుముకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనం అవి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోండి. కరివేపాకు ఏంటంటే ఫ్లేవర్ని ఇస్తుంది ఫ్రైడ్ రైస్కి. సో మనం పచ్చిమిర్చి, క్యాబేజీ కూడా కొంచెం ఒక కప్పుడు తురుముకున్నాము. సో అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఎందుకంటే మనం పసుపు వేసాం కాబట్టి మ్యాక్సిమం ఆ స్మెల్ రాకుండా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుందన్నమాట. దీనికి మనకి ఓపికతో చేసుకుని మనం వండుకుంటే దాని తగ్గ టేస్ట్ వస్తుందన్నమాట. వేడిగా సర్వ్ చేసుకుని సూపర్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, నేను ఆయిల్ వేసాను. ఇది కాచిన నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. టేస్ట్, ఫ్లేవర్ ఉంటుంది. నేను కొంచెం కాచిన నూనె వేసుకున్నాను. మీ దగ్గర నార్మల్ నూనె ఉన్నా వేసుకోవచ్చు అనమాట. సో మనం వేసుకుని గిరగిర తిప్పండి. బయట చేసుకునేది ఇంట్లో చేసుకుని చాలా తేడా ఉంటుంది, కానీ టేస్ట్ మట్టికి బాగుంటుంది. బయట మాదిరిగానే ఉంటుంది. బయట అయితే అడ్డమైన నూనెలన్నీ వాడతారు, హెల్త్కి మంచిది కాదు, రకరకాల జబ్బులు వస్తాయి. అదే ఇంట్లో చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అదవుతుందా మీకు? చూసారు కదా, మనం మంచిగా ఆయిల్లోని మనం వేయించుకోవాలన్నమాట. మర్చిపోయాను నేను ఎగ్స్ కూడా ఒక 3-4 ఎక్కువ ఉంటే కొంచెం పంటికి మొక్క తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఎగ్స్ కూడా ఓ పక్కన పెట్టుకొని మంచిగా వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా గిర్ర తిప్పేసేయండి, వేయించేసేయండి. గిర్ర చూసారు కదా, ఆయిల్ అట్లాగా మీడియంలో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని టప కొట్టాలన్నమాట. అంతవరకు మీడియంలోనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయలేదు, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. సో నేను మధ్యలో వేస్తున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి. కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు. సో హెవీ ఆయిల్ కన్నా కొంచెం తక్కువ వేసామా అని వేసుకుంటే బెటర్ అనమాట. సో కసూరి మేతి కూడా నేను వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత ఇంకా కారం మసాలాలు, సాసులు మర్చిపోయాను. చాలామంది సాసులు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో నేను సాసులు కూడా వేసాను, ఫ్లేవర్ ఉంటుంది. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. సెజ్వాన్ సాస్ అనేవి అవి కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. ఫ్లేవర్స్ ఉంటాయి, బాగుంటాయని వేయమంటున్నాను అనమాట. మీ ఇష్టం, వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. మనం అన్నీ సమపాల్లో వేసి బాగా వేయించేసుకుందాం, కలిపేసుకుందాం, గిరగిర కలిపేసుకుందాం. అవన్నీ తిప్పుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను మెల్లిగా తక్కువ మంటలో పెట్టి తిప్పుకుంటున్నాను. ఇది ఇలా ఒక్కసారి మనం ఇంట్లో చేసుకుని మనం కుదిరిందనుకోండి, హోటల్కి వెళ్ళాల్సిన పని లేదు, మనీ సేవ్ అవుతాయి, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. బయటికి వెళ్ళి కన్నా, బయట డబ్బులు పెట్టి కన్నా అవేవో తెచ్చుకోండి. ఇప్పుడు మనం బయటికి రెస్టారెంట్కి వెళ్తామండి, ఓ నలుగురు వెళ్ళామంటే ఎంత అవుద్ది తెలియదా మీకు? ఒక 2000 బిల్లు అవుద్ది. ఆ స్నాక్ అని, లేకపోతే సూప్ అని, బిర్యానీ అని, పన్నీర్ కర్రీ అని, ఇంకా అన్నీ కలుపుకొని ఒక 2000 అవుద్ది. ఆ 2000తో ఒక బియ్యం ప్యాకెట్ అనుకుంటే నెల 2 నెలలు వస్తుందండి. సో బిర్యానీ బియ్యమే ఎక్కువ వస్తాయి, అవి ఒక నెల వచ్చేస్తాయి. అలా ఎందుకు ఆలోచించరు మీరు? చికెన్ కూడా వారానికి 2 సార్లు తెచ్చుకున్నా
అన్నీ మనకి మిగిలాయి. బయటకన్నా ఇంట్లోనే బెటర్. చూసారు కదా, అవి కొంచెం వేగిన తర్వాత నేను ఎక్స్4 ఆయిల్లో వేసుకుంటున్నాను. కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి దాంట్లో చితక్కొట్టి వేసుకోవాలన్నమాట. ఒక 3-4 ఎగ్స్ వరకు వేసుకుంటే టేస్ట్ కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో నేను వేస్తున్నాను. బాగా గిలక్కొట్టాలన్నమాట. గిలక్కొట్టడం అంటే అందులో వేసేసుకుని మనం కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చి ఉడకనిచ్చి ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఆయుధం ఉంది కదండి, గరిటె పట్టుకుని తపా 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 ఇంకా బాధనే. బయట చూస్తాను ఒక్కోసారి, వామ్మో! ఈ ఎగ్ వేసినప్పుడు ఏంటంటే మనం కారం మసాలాలు వేసుకుంటే దానికి మంచిగా పడుతుంది, నీచు వాసన రాదనమాట. ఈ వర్షాకాలంలో మంచి రెసిపీ ఇది. ఈ గరం మసాలా, చాట్ మసాలా, మ్యాగీ మసాలా, మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలాలు అన్నీ వేయండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ హాఫ్ టీ స్పూన్స్ వేసుకుని మంచిగా తప 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 బాధేసేయండి. ఎంత కొడితే అంత టేస్ట్ అనమాట. స్టవ్ గిన్నె చూసుకోండి, స్టవ్ ఆరిపోద్ది, గిన్నె ఎగిరిపోద్ది. అలా కొట్టకండి. బయట హోటల్లో ఎట్లా కొడతారో అలా మెల్లిమెల్లిగా తప్పుమని కొడుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు అబ్బా వాళ్ళు ఎలా కొడతారు అనుకుంటాను. దేనికి? ఫ్లేవర్కి. ఆ టేస్ట్ అట్లా ఉంటుంది. మరి ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా అలా తిప్పితేనే మన ఉంటుంది. ఇది సీక్రెట్ మసాలా అంటే కొంచెం బాగుంటుందన్నమాట. ఈ మసాలా ఉత్తిన కూడా తినొచ్చు, అంత బాగుంటుందని చెప్తున్నారు. మిమ్మల్ని తినమని కాదండోయ్. చూసారు కదా, మనం అన్నీ వేసిన తర్వాత మంచిగా బాగా తిప్పాలి. గిరగిర తిప్పేసేయండి. తర్వాత మన దగ్గర ఉన్న టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వెల్లుల్లి ఇలాంటివి ఉంటే మనం వేసుకుంటే బాగుంటుందన్నమాట. వేసుకోవచ్చు. వెనిగర్ కొంచెం, వెనిగర్ లేకపోతే ఒక నిమ్మకాయ బద్దకు కూడా పిండుకుంటే టేస్ట్ అనేది సమపాళ్ళలో ఉంటాయని చెప్తున్నాను అనమాట. సో మనం సాసులు వేస్తే అదొక ఫ్లేవరు, వేయకపోతే అదొక ఫ్లేవర్ అనమాట. సో మీకు నచ్చితే వేయండి, లేదంటే హెల్త్ మంచిగా ఉండాలంటే అది తగ్గిస్తేనే మంచిదన్నమాట. సో నా దగ్గర ఉన్నాయి కదా, కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాను అనమాట. వేసుకుని మంచిగా గిరగిర తిప్పేసేయాలి. చూస్తున్నారు కదా, అలాగా పచ్చివాసన పోయేంత వరకు గిరగిరగిర వేయించేసుకోండి. కానీ బియ్యం ఎట్లా అంటే నేను నానబెట్టుకున్నానని చెప్పాను కదా, నీటిలో ఉడకబెట్టుకుని దాంట్లో కొంచెం సాల్ట్ నూనె వేస్తే పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఒకటికొకటి అంటుకోదన్నమాట. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి బియ్యం అనేది కొంచెం పొడిపొల్లాడుతూ ఉండాలి. సో మనం చూసారు కదా ఎంత ముచ్చెల్లా తెల్లగా ఉండి బాగున్నాయి. నేనైతే వాటర్లో నూనె ఉప్పు వేసాను. కొంతమంది నిమ్మరసం కూడా వేస్తారు, వేసుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వేస్తాం కాబట్టి అవసరం లేదు. వేసుకుంటే ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట బియ్యం. సో నేను ఒక 70-80% ఉడికింది. అప్పుడే నేను వేడి నీళ్ళు వంపేసి దాంట్లో కొంచెం చన్నీళ్ళు పోసి మళ్ళీ ఆ నీళ్ళు వంపేసి ఆ రైస్ లాంటివి తీసుకున్నాను అనమాట. వచ్చేసుకున్నాను గెంజేమీ లేకుండా. అప్పుడు పొడిపుల్లాడుతూ బియ్యం సైడ్కి పెట్టుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకున్న కొంచెం ఇంకా పొడిపుల్లాడుతుంది అనమాట. లేదంటే మనం ఇందులో తీసుకుని తిప్పుకుంటే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది దానికే పడుతుంది, మసాలా ఆయిల్ అన్నది. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు చూసుకోవాలన్నమాట. సరిపోయిందా లేదా అని ఉప్పు చూసుకుని మసాలా చూసుకుని మనం యాడింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నానో, హై ఫ్లేమ్లో పెట్టి దబ 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 అని బాది కొట్టి గిరగిర తిప్పి ఆ రుచి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి అంటుకోవాలన్నమాట. అప్పుడు అద్భుత. కలర్స్ కట్ట నేనేం వాడలేదు ఇందులో. మనకి ఆటోమేటిక్గా మనం ఏదైతే చేసుకున్నామో అది దానికి రంగునిచ్చేస్తుంది అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, కరివేపాకు కొత్తిమీర లాస్ట్ని కూడా చల్లుకోవచ్చు. సో పిల్లలు అంత ఎక్కువ వేస్తే తినరు కాబట్టి నేను లాస్ట్ని ఏం వేయలేదు, ముందు వేసినవే ఆ ఫ్లేవర్స్ మనకి సరిపోతాయి. ఈ స్టేజ్లో మట్టికి ఉప్పు అన్నది చూసుకోండి. ఓకేనా? ఇంకేంటండి, చల్లగా వర్షం పడినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. పిల్లలు కొంచెం కొంచెం తింటారు తెలుసా.
అంటే ప్లేట్లు అనుకోండి. అది ఆంధ్ర భాష కదండి, కొత్తంతాయి వచ్చేస్తూ ఉంటాయండి. కంచాలు అంటారండి మా సైడు. మీకు నచ్చినట్టు చేసుకుని తింటే అదిరిపోద్దనమాట. ఆ రుచి అమోఘం. నాకైతే నచ్చేసింది. మీకు నచ్చినట్లయితే మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసి నన్ను ఆదరించినందుకు ధన్యవాదములు. ఇలాంటివి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, అంతవరకు నిరీక్షించండి. సో లాస్ట్ కూడా చెప్తున్నాను, మీరు నా పాత్రలు చూడకండి. నాకున్న దాంట్లో నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. నా గిన్నెలు పాత్రలు కాకుండా నా వంటను చూడండి, ఒకసారి చేసుకుని తినండి. తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ బంగారం. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చెయ్యండి బిగులు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేస్తూ ఉండండి, నలుగురికి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.